కేశవన్న పొలం వెళ్ళాడా అక్క? ఇంకాలే. అరే రంగా, ఏంటక్క? అవ్వకి కాళ్ళలో మేకూర్చుందని చెప్పావుగా, ఎలా ఉందరా? ఏం చెప్పట్టా అక్క, అట్టాగే ఉంది. అయ్యో పాపం. మరే ఇంటికి వెళ్ళగానే పిండి ఉడకేసి పంపిస్తాను, కాలు కట్టించు. అట్టాగే. ఏమిటో మన ఊళ్ళో ఒక డాక్టర్ అయినా లేడు. ఏమండి ఏమండి? అల్లుడు నా మాట వినల్లుడు. ఏమిటండి వినేది? ఇదిగో మామగారు, మీరు ఆ గొలుసు సంగతి ఏమైనా చెప్పండి, వింటాను అంతే. అది కాదు బాబు. మీరు 100 చెప్పండి, 1,00,000 చెప్పండి, ఏం లాభం లేదు. ఏమిటి బాబాయ్? ఏం చెప్పనమ్మా, ఆ అమ్మాయి పెళ్లికి పెట్టిన గొలుసు బుద్ధి గడ్డి తిని పొలం కోసం అని అమ్ముకున్నాను. ఆ గొలుసు ఇప్పుడు ఇస్తేనే కానీ అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళని పంతం పట్టు కూర్చున్నాడు. అక్క, నా కాపురం బుగ్గైపోయింది అక్క. ఏమిటమ్మా మాటలు? బాబాయ్, ఈ నగ పెట్టి సావిత్రిని అత్తగారింటి పంపించండి. నీ నగ వద్దమ్మా, రక్తం ధారపోసైనా సరే వడ్డీతో సహా తీర్చుకుంటా. భలే వాడివే. సావిత్రి అందాక ఏడుస్తూ ఇలా కూర్చోవలసిందేనా? అయినా నాకు ఈ నగ లేకపోతే మునిగిపోయిందేమీ లేదులే. క్షేమంగా వెళ్ళిరమ్మా. అక్క. బాబాయ్, నువ్వు కూడా వెళ్ళి అత్తగారింట్లో దిప్పిరా. వెళ్ళొస్తాను పిన్ని. అమ్మా శారదా, మా ఊరి దేవత నువ్వే ఎదుర్రమ్మా. రామ్మా, పదండి. ఏమ్మా, ఊరు రానిచ్చిందా? బాగుందన్నయ్య నువ్వు చెప్పేది. ఎవరికి వాళ్ళు నన్నంటుకోకుండా నామాల కాకని కూర్చుంటే ఎలా? అవునులే, ఇంట్లో అన్నయ్యలకి కడుపు మాడుతున్నా ఊళ్ళో వాళ్ళ యోగక్షేమాలు విచారించి వాళ్ళతో పాటు ఏడ్చి నవ్వి బాలుడు పొద్దెక్కిన తర్వాత ఇంట్లోకి వస్తారు, అంతేగా? మా అన్నయ్యకి పిలవగానే వస్తుంది కోపం. కూర్చో బాబు. ఇంతకీ కూర ఏమైనా ఉండేవా? పక్కన వెతుకులేనా? మా అన్నయ్యకి పత్రం వెతులే కర్మ. రాజా వంట నీకు ఇష్టమైందేలే. అయ్యో, అబ్బా, మళ్ళీ అక్కడికే. అదేనయ్యా, పాపం ఆ దూడ ముండని ఎండలో వదిలేసి వచ్చాం. పాకలు పెట్టేసి కూర నరం లేకుండా కుక్క తిండి పెడతావా? నాకు నేను సత్య తిన్నాను. వచ్చేటప్పుడు ఊరికి చేతులు రాకపోతే ఏ తోటలో 4 కాయలు తెంపు రాకూడదేంటి? రాత్రులు పగలు పొలంలో పనిచేసింది చాలా కానీ కూరలు కూడా తెచ్చి పెట్టాలంటే లేకపోతే మానేస్తాం. అక్క, ఏమిటత్త ఈ గోళ? చూడమ్మా మీ మామ తనేమో కూరలు తేడంట, నన్ను ఇక ముక్కలు ముక్కలుగా కోసుకొని వండి పెట్టాలిగా మూలు. అదే ఉండు మామ, వస్తా. అన్నయ్య, కోపడతావా? ఎందుకు? ఈ వండిని కూడా తీసుకెళ్ళి అత్తగిచ్చిరా. అది కాదన్నయ్య, పాపం. విన్నానులే, వాళ్ళకేం పాపం, నువ్వు ఉన్నావుగా. నాకే పచ్చడి మెతుకులు పాపం. తీసుకెళ్ళి. నువ్వు నవ్వుతూ ఇస్తేనే. పిచ్చి తల్లి, ఎవరి మనసు నచ్చుకున్నా ఇట్లా బాధపడిపోతావే, నీతో ఎట్టాగే. తీసుకెళ్ళి, తీసుకెళ్ళు. ఏంటి మావా, అత్త మీద అలిగి భోజనం చేయకుండా పోతావా? అత్త అత్త, ఏమ్మా ఇది కూర. మా తల్లి బా, వెళ్ళు మావా, వెళ్ళి భోజనం చెయ్యి. అన్నయ్య, మధ్యాహ్నం నువ్వు అన్నానికి వచ్చేటప్పటికి మంచి వేపుడు పులుసు అన్ని చేసి పెడతాను. ఏం అక్కలేదు కదమ్మా, నువ్వు ఇట్టాగా ఎదురుకుండా కూర్చుని గంజి తాగించు, హాయిగా కడుపుని. అవును, బాబాయ్ ఎందుకో కబురు చేశాడు, వెళ్ళావా? ఎక్కడా నువ్వు ఇప్పుడు వచ్చావు? అనంతరం వెళ్తాంలే. అది సరే, ఏంటి బాబాయ్ కబురు పెట్టా? కేసు బాబాయ్, ఈవేళ మన కృష్ణమూర్తి వస్తున్నాడు. అప్పుడే డాక్టర్ అయిపోయిందా? ఆహా, నువ్వు వెంటనే బండి కట్టుకుని రేవు దగ్గరికి వెళ్ళు. అట్టగా బాబాయ్. అదేనే, మన మళ్ళీ లేదు, ఎంత అల్లరి చేస్తుంది అనుకున్నావు? రోజు దాంతో వేగలేకపోతున్నాను. బండిలో డాక్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా పెట్టి. డాక్టరా? చూస్తావేంటమ్మా, మనం చిన్నప్పుడు కిట్టయ్య కిట్టయ్య అనేవాళ్ళమే, ఆయనే. ఇవ్వం, మా చెల్లెలు. మీరు చిన్నప్పుడు చూసుంటారు. ఎవరు? శారదా? అవును. అరే, ఎంత మారిపోయింది! గుమ్మడి పువ్వు లాంటి ముఖం, గోదావరి పాయ లాంటి అంత జడ, బుట్ట బొమ్మల లాంటి బుల్లి బుల్లిగా ఉండు. ఎంత మారిపోయింది! ఏమిటో బాబు, ఇంత వయసు వచ్చినా ఇంకా ఏమీ తెలియని పసిపిల్లలాగానే ఉంటుంది. ఏ చేతిలో పడి ఎలా కాపురం చేస్తుందో గాని వాడు దీనికి మొగుండనే సంగతి మర్చిపోయి ఏ తల్లో తండ్రో అని చూసుకోవాల్సిందే. ఏమీ తెలియదు అనుకునే అమ్మాయి కేశవ. పద. నిజంగానంటే? అవును పిన్ని, డాక్టర్ గారు మన ఊళ్ళోకి ఇప్పుడే వచ్చారు. ఆసుపత్రి కూడా పెట్టిస్తారంటే వెంకన్నా. మాస్టారు, ఈ సంగతి మీకు తెలుసా? ఏమిటమ్మా? మన ఊళ్ళోకి డాక్టర్ గారు వచ్చారండి. ఇక నుంచి ఎవరికి ఏ రోగాలు వచ్చినా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మన ఊళ్ళో ఆసుపత్రి కట్టిస్తున్నారా? ఏమిటో ఇది? ఈవేళ నువ్వు పెద్ద చదువులు చదివిన వాడివి, పైగా డాక్టర్వి కాదండి. ఈనాడు నేనెంత డాక్టర్నైనా మీరు ఆనాడు దయతో దగ్గరకు తీసుకున్నా ఆ దిక్కులేని పేదవాడిని. కానీ
ప్రయాణం చేసి వచ్చావు, ముందురా స్నానం చేద్దు గాని. డాక్టర్ గారికి డాక్టర్ గారికి డాక్టర్ గారికి డాక్టర్ గారికి డాక్టర్ గారికి డాక్టర్ గారికి చెప్పండి బాబు, డాక్టర్ గారు ఆసుపత్రికి చోట ఎక్కడో సెలవిస్తే ఏర్పాటు చేసేస్తాం. ఉండండియా, వచ్చి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే తొందరపడిపోతే ఎలా? అయినా అతని అభిప్రాయం ఏమిటో, బస్తీలో ఉండాలనుకుంటున్నాడు, ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు. అదే బాబు, వారు హాస్పిటల్ కట్టిస్తారు, ఊరంతా గోలైపోతాను. ఏమయ్యా, ఊళ్ళో ఆసుపత్రి పెడుతున్నట్టు ఊరందరికీ చెప్పేయడం కూడా అయిపోయిందన్నమాట. ఆశ్చర్యంగా ఉంది బాబు. నా కోరిక అదే అయినా నేను ఇంతవరకు మనసు వైపు ఎవరో చెప్పలేదు. ఆ, మరి అప్పుడే అందరికి ఎలా తెలిసిపోయింది? మరి శారద చెప్తుందయ్యా. శారద? శారదా, నీకెందుకమ్మా అనవసర విషయాలు వద్దు. ఏం చేశానని? ఆ డాక్టర్ మన ఊళ్ళోనే నీతోనే చెప్పాడా? ఏ పెట్టడం లేదా? మన ఊళ్ళో జనానికి చేతికొచ్చినా కాలుకొచ్చినా ఆ మృదరు వ్యవస్థ పడాల్సిందేనా? అబ్బా, చంపేశావా, వేడెక్కువగా ఉంది. మొన్న చంచే తాతకు గుండె జబ్బొచ్చిందా? మన ఊళ్ళోనే పెద్ద డాక్టర్ ఉంటే ఆయన ప్రాణాలు లెక్కే కదా. బాగుందమ్మా నువ్వు చెప్పేది. అవతల వాళ్ళ కష్ట సుఖాలు లాభ నష్టాలు చూస్తున్నట్లా ఏమిటా మా కష్ట నష్టం? ఏమిటా, బూటికాళ్ళతో టక్కు టక్కున బస్సులు తిరిగే మనిషి ఈ బురదగుంటలోనూ పేడ కుప్పల మధ్య తిరగలదటే. చాలవా, మరీ కొద్దిగా ఒళ్ళు పెట్టిపోతుంది. ఇదిగో శారదా, బోల్ డబ్బు ఖర్చు పెట్టి చదివింది, వడ్డీతో సహా లాగడానికి ఇచ్చేవాళ్ళుంటే పెట్టుబడికి 3 రెట్లు కడదాం కుంగడానికి, తెలిసిందా? సరేగానే నువ్వు తొందర అన్నమాట. నువ్వు వెళ్ళి గుడ్లు మార్చుకో, నేను మంచిని తీసుకొస్తా. మంచిది. నువ్వు రామ్మా. డాక్టర్ డాక్టర్, మీరు బయటికి రండి. ఏమిటి విశేషం? చెప్తానండి. అరే ఏమైంది? చెప్తానండి. నువ్వు ఇక్కడే ఉండమ్మా, వస్తాను. రండి కూర్చోండి. మర్యాదల తర్వాత కానీ ఎవరికో ప్రమాదం ఉందన్నావు, ఎక్కడా రోగి? ఏంటి గూళ్ళు తుతున్నావు? ఇక్కడే ఉండాలండి, ఎక్కడికి వెళ్ళింది? సరే, ఎందుకు నీ రోగి మనిషా జంతువా? జంతువు అయితే ఏమండి, మనిషి కంటే ఎక్కువ. మనం ఏం చెప్పినా అర్థం అవుతుంది. పాపం, నేను వచ్చేటప్పుడు కళ్ళు మూసుకుని చచ్చిందల్లా ఇక్కడ పడుంది. మళ్ళీ మ్యావ్ మ్యావ్ అంటున్నావు, కొంపదీసి మళ్ళీ అంటే పిల్లే? అవునండి, మళ్ళీ మళ్ళీ. బులే ఎట్రా, మంచి రోగిని తీసుకొచ్చావని నువ్వు ఇక్కడ కూర్చొని వెతుక్కుంటూ ఉండు, నేను వస్తాను. ఏమండి డాక్టర్ డాక్టర్, దానికి ఏదో పెద్ద జబ్బు చేసి ఉంటుందండి, లేకపోతే చెంగు చెంగుని తిరిగేది ఎందుకు అలా అయిపోతుంది. కొంచెం ఆగండి, పిలుస్తాను. మళ్ళీ మళ్ళీ. శారదా శారదా, కమల, మన మళ్ళీ చూసావా? మన మళ్ళీ 4 బుజ్జి పిల్లలే కండి. అక్కడుండి రా చూద్దాం. తల్లి పిల్లలు బాగున్నారా? ఏమండి, మీరు కూడా రండి, మళ్ళీ చూద్దరు కానీ. ఎందుకు, వారు క్షేమంగానే ప్రశ్నించారుగా. మళ్ళీ పర్లేదు, అలాంటి ప్రమాదం ఏదైనా జరిగితే పాముల నర్సయ్య గారి లాగా నా పేరు దాని చెవిలో చెప్పు, లేచి కూర్చుంటుంది. పదండి. పర్వాలేదు. ఎందుకేనేమిటి డాక్టర్ అని పిలిచింది? ఓకే రా, మన మళ్ళీ చూద్దాం.